హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు శనివారం వ్రతం చేసుకున్నాం guys. గట్టిగా మాట్లాడు పాపా. ఈరోజు శనివారం వ్రతం చేసుకున్నాము. మార్నింగ్ పూజ అయిపోయింది, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి మనం ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇవాళ సాటర్డే ఈరోజు అదే సాటర్డే కాబట్టి శనివారం వ్రతం చేసుకున్నాము. అందం మా మమ్మీ గైస్ వాటర్ బాటిల్ ఎందుకు ఇస్తున్నావు? వచ్చేసి ఎక్కువ ఉంది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది. నింపుకొని మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఉంది ఇక్కడ తెచ్చిన వాటర్ బాటిల్ కోసం నింపుకొని డైనింగ్ టేబుల్ పెట్టి వచ్చిన రోజు చాలా ఉన్నాయి. మళ్ళీ అదే అందుకోసం మర్చిపోయినప్పుడు అడగదు, మర్చిపోయినప్పుడు అడిగాను. తెచ్చినాం. జస్ట్ అట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మేము. ట్రాఫిక్ చూడండి గైస్ ఎంతగానం. ఓ మై గాడ్, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఇట్లనే మెల్లిగా వచ్చినాం. అంత ట్రాఫిక్. హాఫ్ అన్ అవర్ అయింది మేము స్టార్ట్ అయిపోయి కూడా. అసలు అయితే హాఫ్ అన్ అవర్లో టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. 20 మినిట్స్ పడుతుంది అంతే టెంపుల్కి. సాటర్డే కదా, జనాలకి ఇంట్లో ఉండబుద్ధి కాదు గైస్ సాటర్డే రోజు. ఎందుకో ఇంత చలి. మా ఇంటి దగ్గర అనుకున్నాం ఇంత చలి ఉంది ఎవరు ఉండరు కావచ్చు అని అనుకున్నాను నేనైతే. చలి ఓన్లీ మా ఇంటి దగ్గరే ఉందని అర్థమైంది. సో మచ్ ట్రాఫిక్. ఎవరన్నా పట్టుకెళ్ళారా ఏమిటి జాడ నీకు తెలుసా అంటే తెలిసినప్పటికీ చెప్పలేదు. ఎందుకని రావణాసురుడు ఎక్కడ పీడిస్తాడో అని భయపడిపోయింది. రావణాసురుడు ఎలాంటి వాళ్ళైనా పీడించాడు. నీ నామం కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది. ఓవర్ యాక్షన్. అలిగిండు గైస్ మా డాడీ. గుడి నుంచి వచ్చి తినేసి వచ్చినాం ఇంకా బయట. చెప్పు పాప. రేపు మళ్ళీ టెంపుల్ ప్రసాదాలు ఈ ప్రసాదం అంట. ఒక్కొక్కటి తీసుకోండి. అయ్యో చీమలు వస్తున్నాయి. లడ్డు అక్కడ బయట కూడా ఉంది. డిన్నర్ అయిపోయింది. ప్రసాదం తీసుకో. రేపు మళ్ళీ అమ్మ తీసుకోవాలి. రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? రిలేటివ్స్లో మా కజిన్ది ఏముంది యానివర్సరీ పార్టీ. కైండ్ ఆఫ్ యానివర్సరీ ఎప్పుడో అయిపోయింది అంటే నవంబర్లో, వాళ్ళ లాస్ట్ మంత్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక పార్టీ లాగా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అంతే. సండే బయటకు పోదామంటే ఏదో ఒకటి వస్తుంది. బయటకే వెళ్తున్నాం మరి అట్లా. అర్థంలో నేను కనిపిస్తుంది. నేనే చేసిన గైస్ నువ్వుల లడ్డూలు. నేనే చేసిన. బాయ్ చెప్పి వాళ్ళకి రేపు కలుద్దాం. గాయ్స్ ఈరోజు సండే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. అక్కడ అందరూ కజిన్స్ వస్తారు.
ఎందుకు మరి ఎయిర్ హోస్టెస్ లాగా వేసుకున్నావు డ్రెస్? అది ఎయిర్ హోస్టెస్ కాదు, అందరూ చూడు ఎంత నీట్గా డిగ్నిఫైడ్ ఉంటే. మనం ఆఫీస్కి వెళ్ళట్లేము కదా మరి, ఎంత డిగ్నిఫైడ్గా. ఆఫీస్కి కాకపోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మో పైన బటన్ కూడా పెట్టుకున్నావా? అది ఈ షర్ట్కి ఇది ఇక్కడ ఇట్లా బటన్ పెట్టుకుంటేనే బాగుంటుంది కదా, అందుకని పెట్టుకున్నా, లేకపోతే పెట్టుకున్నా. ఇంకా వాళ్ళు మొత్తం ఫుల్ సంక్రాంతిలో రెడీ అయినారు. అంత దగ్గర నుంచి తీసుకో. హాయ్ పాప. మా మమ్మీ కూడా రెడీ అయింది, మా అక్క కూడా రెడీ అయింది. రెడీ అయింది అది వస్తుంది అట్లా. సో వాళ్ళందరూ చాలా మంచిగా రెడీ అయ్యాను, అందుకని నేను కూడా ఇంత మంచిగా రెడీ అయినా. నువ్వు ఎక్కడ మంచుకున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బీరంగూడ అని ఒక ప్లేస్. ఓకే. అది ఎట్లా వెళ్ళాలంటే రోడ్ పైన వెళ్ళాలి, పటాన్ చెరువు సైడ్ ఉంటుంది గైస్. సో అక్కడ ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. ఎన్నిసార్లు చెప్తావు కానీ అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. చింటు కజిన్స్ మిమ్మల్ని అందరినీ చూపిస్తాను. బాయ్. పాడుతూ హాయ్ అప్పు, సే హాయ్. ఆమె మా అమ్మమ్మ గైస్, మా అమ్మమ్మ, అత్త, అది చిన్న పిన్నే, ఒక అమ్మమ్మ, ఇది అక్క, చిన్న పిన్నే, ఇంకా అవి అక్కడ మా పిన్ని ఉంది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ అమ్మమ్మ హాయ్ చెప్పి. వీళ్ళందరూ చూడండి గైస్. పెద్ద ఒకరు గోడ పైన పెట్టుకుంది. ఇంకా ఎప్పుడే లంచ్ చేసేసినాము, అందరం లంచ్ చేసి ఇగో వీడు తింటున్నాడు. వీళ్ళందరూ తినేసాను. ఇప్పుడు విల్ గో డౌన్. బాయ్. చూడు ఇటు ఎండ కొడుతుందని క్యాప్ వేసుకొని తింటున్నాను. ఆపుతావా? తింటున్నారు గైస్ వీళ్ళందరూ. వీళ్ళ గ్యాంగ్ తర్వాత ఉంటారు ఇప్పుడు. యాపిల్ వాచ్ దివాళీ 25, 26. నువ్వు బ్యాగ్ వేసుకొని నిల్చుంటే నిన్ను అస్సలు పంపా. నువ్వు అట్లనే తీసుకోవు వస్తా. మాలేసుకున్నా కూడా వచ్చింది. నాకు అదొక స్థిరమైంది. బిడ్డ పెళ్లికి అనుకున్నా కానీ అక్కయ్య వీలు కాలేదండి. అప్పుడు కూడా మాలలు ఉండే. I have skill issue. I know. Even you have skill issue. You have full issues. You are an issue. గైస్ ఇప్పుడు గట్టిగా మాట్లాడు గైస్. అందుకే నీకు చెప్పమంటే నేను చెప్పాను. ఓకే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా ఇవాళ సండే ఇట్లా అయిపోయింది. ఇవాళ 6 అవుతుంది. ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ తినడాక అంటే వెళ్ళి కొంచెం బిగ్ బాస్ అయిపోతుంది గైస్ ఈరోజు. కానీ నేను వీళ్ళే వేస్తారు ఏం వేస్తారు. సో అలా చూసేసి బిగ్ బాస్ వాళ్ళు తినేసి పడుకొని అక్కడ షూట్ చేయడానికి టైం కాదు, ఏమో ఇక ఆగం ఉండే గైస్. కిందికి పైకి తిరగడమే సరిపోయింది మొత్తం.
అట్లా సో ఎంజాయ్ చేసినాం. అలా అట్లా సండే అయిపోయింది. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి గాయస్. నేను మొత్తం కొరియన్ క్లాస్కి వస్తుంది గాయస్ మాట్లాడితే. ఇంకా మళ్ళీ నేను హనీ అనుకోకుండా ఇట్లా డిన్నర్కి వెళ్ళినాము సడన్గా అట్లా ప్లాన్ చేసుకొని. బయటికి వెళ్ళి ఉండే గైస్. కజిన్ ఇంటి నుండి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి నుండి వీ కేమ్ టు హార్ట్ కప్ అనమాట. సో హార్ట్ కప్కి వెళ్ళేసి నేను ఇంకా అక్క ఇద్దరం వెళ్ళి అక్కడ కొంచెం అట్లా డిన్నర్ చేసేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ ఇప్పుడు. సో ఇట్లా అయిపోయింది గైస్ సండే. ఫుల్ టైర్డ్. ఇంకా రేపటికెళ్ళి మళ్ళీ స్కూల్కి పోవాలి. మండే రేపు స్కూల్కి పోవాలి. దుఃఖం వస్తుంది పోవాలి. So okay guys, that's all for the vlog. Bye bye.